మాజీ సీఎం కేసీఆర్ పై శ్రీనివాస్ కామెంట్ చేశారు. విమర్శలకు ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. రైతులపై మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చుని ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే రైతుల కోసం 62,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. తెలంగాణ బడ్జెట్లో 20% నిధులు వ్యవసాయానికి ఖర్చు చేశారని గుర్తు చేశారు. రైతు భరోసా ఏడాదికి 12,000 చేసినందుకు రైతులు సంతోషంగా లేరా అని ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రశ్నించారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినందుకు 25 లక్షల మంది రైతులు సంతోషంగా లేరా అన్నారు. రైతులకు సన్నవడ్లు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇచ్చినందుకు సంతోషంగా లేరా అని ప్రశ్నించారు. 8,300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినందుకు సంతోషంగా లేరా అని అడిగారు. అధికారం పోయిందన్న అక్కసు ఈర్ష్యతో సీఎం రేవంత్ రెడ్డి అంటే కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో రైతులు రాజు చేయాలని, రైతులు రారా చేయాలని సంకల్పంతో 62,000 కోట్ల రూపాయలు రైతుల కోసం వెచ్చించినందుకు రైతులు సంతోషంగా లేరా? రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల పైచిలుకు కుటుంబాలకు 20,600 పైచిలుకు కోట్లను రుణమాఫీ చేసి రుణవిముక్తి చేసి నూతనంగా రుణం తీసుకున్నందుకు వారు సంతోషంగా లేరా? ఈరోజు రైతుల కోసం మేలైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ సన్న వడ్లు పండించిన వారికి 500 బోనస్ ఇచ్చినందుకు సంతోషంగా లేరా? రైతులకు నాణ్యమైన కరెంటును ఆనాడు ఉచిత కరెంటు ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఉచిత కరెంటు ఇస్తున్నందుకు సంతోషంగా లేరా? ఈరోజు రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని ఇప్పటివరకు సుమారు 70,000 కోట్ల రూపాయలను ఈరోజు రైతుల కోసం వెచ్చించిన ప్రభుత్వం రైతులు పండించినటువంటి ధాన్యమును వరి కొనుగోలు కేంద్రాలు 8,300 పైచిలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆనాడు మీ అయ్యాలో తప్ప తాలు పేరిట తరుగులు తీసి రైతులను కన్నీళ్లు పెట్టినటువంటి మీరు ఈరోజు మేము వచ్చిన తర్వాత తప్ప తాలు పేరిట తరువు లేకుండా ధాన్యం కొనుగోలుని సుమారు 8,300 పైచిలు కేంద్రాలు కొనుగోలు చేసి 3 రోజుల్లోనే వారికి డబ్బు ఇచ్చినందుకు వారు సంతోషంగా లేరా? ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో రైతులు రాజు చేయాలని, రైతులు రారా చేయాలని టీజీపీఎస్సీ గ్రూప్ 1